Hi to all, this is Sindhu Venkatesh అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా డేస్ అయింది నేను వీడియోస్ చేసి నార్మల్గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి. టాపిక్ మనం ఇంట్లో ఉండి మెయిన్ లేడీస్కి సంబంధించిన వీడియో. ఇంట్లో ఉండి ఎలా బిజినెస్ స్టార్టప్ చెయ్యాలి అన్న దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ నార్మల్గా అందరు యూట్యూబ్ చూస్తారు, అట్లా నేను కూడా డైలీ చూస్తా. అండ్ నేను నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే అప్ టు 5,000 శారీ బిజినెస్ స్టార్టప్ చేయొచ్చు అని చెప్పేసి థంబ్నెయిల్స్ చాలా వచ్చినాయి. అంటే నాకు వచ్చినాయి. కొంతమంది సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో, కంపల్సరీ సెర్చ్ చేస్తారు ఏంటంటే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి. అందులో ఫస్ట్ ఆప్షన్ చూపించేది లేడీస్కి కంపల్సరీ చూపించేది ఒకటి బ్యాంగిల్స్ స్టోర్ అండ్ ఇంకోటి శారీస్ అనమాట. బ్యాంగిల్ స్టోర్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇది జస్ట్ ఓన్లీ శారీస్ కోసం చెప్తున్నా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్గా చూడండి, అర్థమవుతుంది వీడియో. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉండి చేసుకోవాలి అనుకుంటే శారీస్ బిజినెస్ అండ్ బెస్ట్ ఆప్షన్ అది, శారీస్ బిజినెస్ అనేది. అండ్ కాకపోతే మనం శారీస్ తెచ్చినామా ఇంట్లో పెట్టినామా, లేదు ఇంట్లో పెడతాము. ఇంట్లో పక్కకున్న మన నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు, చూసిన వాళ్ళు నచ్చితే తీసుకెళ్తారు. కాకపోతే మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో, ఇప్పుడున్న జనరేషన్లో మనం చాలా అప్డేట్ అవ్వాలి. అండ్ ఏంటంటే పబ్లిక్ దగ్గరికి మనమే తీసుకెళ్ళాలి. అట్లా అని చెప్పేసి శారీస్ తీసుకెళ్ళమని చెప్పి నేను చెప్పట్లేదు. ఏంటి అంటే మనకి అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఆన్లైన్లో పోస్ట్ చేస్తుండాలి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయమని చెప్పాలి. ఏంటంటే బెస్ట్ మనం శారీస్ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ మనకు సేలింగ్ మంచిగా కావాలంటే ఫ్యాబ్రిక్ అనేది మంచిగా తీసుకురావాలి. ఇప్పుడు మనమే కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటే అస్సలు యూజ్ చేయము. సో ఏంటంటే శారీస్ ఫ్యాబ్రిక్ అనేది మంచిగా తీసుకురావాలి. అది డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఏది కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే 5,000లో శారీస్ వస్తాయా, దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నా. 5,000లో శారీస్ రావు. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా నేను. 5,000లో శారీస్ రావు. నీకు ఒక 15-16 చీరలు తప్ప నువ్వు ఒక 350 శారీ తీసుకున్నా కంపల్సరీ సింగిల్ శారీ ఇవ్వరు, సెట్ వైజే తీసుకోవాలి. ఒక 350 ఆర్ 450 అబౌవ్ శారీ తీసుకున్నా నీకు మహా అయితే ఒక 20 శారీస్ లోపే వస్తాయి. ఆ 20 శారీస్ నువ్వు 5,000 తీసుకెళ్తే, అది కూడా వితౌట్ ఛార్జెస్. నువ్వు మదీనాకి వెళ్ళడానికి వితౌట్ ఛార్జెస్ నీకు 5,000 నువ్వు బడ్జెట్ పెట్టుకొని నేను మదీనాకి వెళ్ళి తెచ్చుకుంటా అంటే 5,000లో, నేను ఇప్పుడే చెప్తున్నా, 5,000లో మీకు కంపల్సరీ ఒక 20 శారీసే వస్తాయి. ఆ 20 శారీస్లో మీరు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? చెయ్యలేరు కదా. సో నేనేం చెప్తున్నా అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మీరు షాప్ది పక్కకు పెడతాను నేను. ఏంటంటే ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటి అంటే షాప్ది అంటే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, మనం ఎక్కువ రేంజ్లో పెట్టుకుంటాం. అది కాదు, ఇంట్లో అంటే నువ్వు కంపల్సరీ నీ దగ్గర ఒక 50 శారీస్ ఆర్ 60 శారీస్ అయినా ఉండాలి. సో 5,000లో అన్నీ రావు. నువ్వు కనీసం ఒక 20-25,000 పెట్టుకొని మదీనాకి వెళ్ళాలి వితౌట్ ఛార్జెస్. నువ్వు ఓన్ వెహికల్లో వెళ్తేనే బెటర్. ఎక్కడో ఒక పార్కింగ్ చూసుకొని పెట్టేసుకోవాలి, ఓన్ వెహికల్లో వెళ్ళాలి. అండ్ ఏంటంటే ఒక 20,000-25,000 శారీస్ తెచ్చుకున్నాం అనుకో, నీకు బల్క్ లాగా ఎక్కువ శారీస్ వస్తాయి. ఒక 30-40 కాదు, ఒక 40-50 శారీస్ వస్తాయి. ఆ శారీస్ పెట్టుకొని నువ్వు ఇంట్లో సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇంట్లో సేల్ చేస్తున్నావు అని చెప్పి మీ గేట్ దగ్గర ఒక ఫ్లెక్స్ వేస్తావు. సో ఆ ఫ్లెక్స్ చూసి వస్తారు, గల్లీలో ఉన్న వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళని వస్తారు. నువ్వు 5,000 రూపాయల చీరలు తెచ్చి ఇంట్లో పెడితే వాళ్ళు చూసిన వాళ్ళు ఏమంటారు? ఇవేనా చీరలు అంటారు. సో 5,000 చీరలు ఏమీ రావు.
నేను ముందే చెప్తున్నా 5,000కి శారీస్ ఏం రావు. నీ బడ్జెట్ ఒక 20,000-30,000 పెట్టుకొని వెళ్తేనే నీకు ఇంట్లో ఉండి శారీస్ బిజినెస్ సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, నేను శారీస్ తెచ్చినా నాకు సేల్ కాలేవు అంటారు. శారీస్ తెచ్చి సేల్ కావాలి, నువ్వు ఫ్యాబ్రిక్ విషయంలో పోతున్నావా లేకపోతే పబ్లిక్కి తీసుకెళ్తలేవా, అదొక్కటి ఫస్ట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది. ఏంటంటే మనం బయటికి వెళ్ళి పబ్లిక్కి ఫస్ట్ మన శారీస్ అనేది పబ్లిక్లోకి తీసుకురావాలి. అది ఆన్లైన్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, ఏది కానీ పోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ నువ్వు అమౌంట్ తక్కువ పెట్టి సేల్ చేయి. తర్వాత నీకు అంటే అమౌంట్ తక్కువ పెట్టంటే ఎవ్వరూ సేల్ చేయరు. ఇప్పుడు మనం చూసినా కూడా కనీసం వాళ్ళు ఒక 100-200 ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేస్తారు. స్టార్టింగ్ నువ్వు అలా అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు స్టార్టింగే ఎక్కువ ఆన్లైన్ కలెక్షన్ చేస్తాము అంటే వేస్ట్. ఏంటంటే ఆన్లైన్ కలెక్షన్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ తీసుకురండి. కాకపోతే మీరు స్టార్టింగ్ కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ డైలీ వేర్ శారీస్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఒకవేళ అరే లేదు సేల్ అయినాయి అంటే నువ్వు సెకండ్ టైం స్టాక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శారీస్, అది కూడా మంచి ఫ్యాబ్రిక్లో డైలీ వేర్ శారీస్, కొంచెం నార్మల్ పార్టీవేర్ శారీస్ అట్లా తీసుకురండి. ఎందుకు అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నాకు ఇవి శారీస్ సేల్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. తర్వాత నువ్వు స్టాక్ ఇంకా అప్పుడు ఆన్లైన్ కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్ అన్నీ తెచ్చినా ఓకే. లేదు నేను ఫస్టే ఆన్లైన్ కలెక్షన్ అవన్నీ తెస్తా అంటే నీకు తెచ్చిన తర్వాత సేల్ కాకపోతే వేస్ట్ అయిపోతుంది. అండ్ అందుకే చెప్తున్నా, ఫస్ట్ సింపుల్గా చిన్న బడ్జెట్లో తేవాలనుకున్నా 5,000లో రాదు. అండ్ అదే 20-30 మీకు విత్ ప్రూఫ్స్ చూపిస్తా. నేను స్టార్టింగ్ బిజినెస్ చేద్దాము అని అనుకున్నప్పుడు నా బడ్జెట్ విత్ GST వాళ్ళకి పే చేయాలి. అండ్ నా బడ్జెట్ ఎంతో విత్ ప్రూఫ్స్ చూపిస్తా. ఇది నా బడ్జెట్, మీకు కనిపించిందా? విత్ GST 19,500, విత్ GST అంటే 20,000. అండ్ నేను ఫస్ట్ వెళ్ళి ప్రిఫర్ చేసిన షాప్ సునీల్ టెక్స్టైల్స్. ఈ షాప్లో నేను తీసుకున్నా. అండ్ నా 20,000 బడ్జెట్లో నాకు ఎన్ని శారీస్ వచ్చినాయి? ఒక 36 శారీస్ వచ్చినాయి. ఆ 36 శారీస్తోని నేను ఫస్ట్ నా శారీ బిజినెస్ స్టార్ట్అప్ చేసిన. నాకు మంచిగా సేల్ వచ్చినాయి. డైలీ వేర్ శారీసే తీసుకొచ్చిన 36 శారీస్ అట్లా వచ్చినాయి. అండ్ నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, స్టాక్ ఆన్లైన్లో పోస్ట్ చేయడము అండ్ ఆఫ్లైన్లో పోస్ట్ చేయడం వల్ల నాకు ఒక 15 డేస్లో స్టాక్ అవుట్ అయిపోతే నేను మళ్ళీ 15 డేస్కి మళ్ళీ వెళ్ళిన సెకండ్ టైం తీసుకునేటప్పుడు మీరు కొంచెం ఎక్కువ రేంజ్ పెంచుతాం. మనం అమౌంట్ ఎట్లయినా ఫస్ట్ ఒక 20,000 పెట్టినాం అనుకో, సెకండ్ ఒక 30,000 వెళ్ళి 30,000 అమౌంట్ పెట్టి స్టాక్ తీసుకురావాలి. అంటే మీకు ఎవరికైనా అనిపిస్తుంది అమౌంట్ పైసా వస్తుంది అని తెలిసినప్పుడు మనం ఇంకా ఇన్వెస్ట్ చేస్తాం. సో నేను అట్లనే చేసి తర్వాత అమౌంట్ రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిన. అట్లా నాకు శారీస్ సేల్ అయినాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి ఆ షాప్లో. మీరు పట్టు శారీస్ ఓన్లీ సీజన్ టైమ్స్లోనే రండి. ఇంట్లో వెళ్ళి చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు మీరు స్టార్టింగే పట్టు శారీస్ తెచ్చి లాస్ అవ్వకండి. ఎందుకంటే జస్ట్ పట్టు శారీస్ అనేవి మనకు సీజన్ టైంలోనే సేల్ అవుతాయి. ఏంటంటే శారీ బిజినెస్ డైలీ రాదు. ఆన్లైన్లో అన్నప్పుడు మనకి ఆన్లైన్లో నడుస్తుంది మంచిగా అన్నప్పుడు డైలీ ఆర్డర్స్ వస్తాయి. కానీ ఆఫ్లైన్లో మీరు ఇంట్లో సేల్ చేసుకుని డైలీ నడవదు. అండ్ మీరు స్టార్టింగే పట్టు శారీస్ తీసుకొచ్చి లాస్ అవ్వద్దు. సో నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ డైలీ వేర్ శారీస్ తీసుకురండి. తర్వాత కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. కస్టమర్స్ అడిగితే అప్పుడు పట్టు శారీస్కి ప్రిఫర్ చేయండి. సో ఏంటంటే నేను ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నా అండ్ యూజ్ అవుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది.
నేను ఇంకా వీడియోస్ బిజినెస్ ఇంట్లో ఉండి చేసుకోవాలనుకున్న లేడీస్ కోసం నేను ఇంకా వీడియోస్ పెడతాను. వీడియో అర్థం చేసుకోండి అండ్ థంబ్నెయిల్స్ చూసి మోసపోకండి. మెయిన్ 5,000కి వస్తుంది అని చెప్పి మీరు వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు. నేను నా విత్ బిల్ చూపించిన కదా, ఫస్ట్ నా అమౌంట్ బిల్ అనమాట అది. సో 5,000కి స్టాక్ వస్తుంది, 5,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తాము అనేది రాంగ్. అది రివ్యూస్ ఇవ్వడం కూడా కొంచెం జెన్యూన్గా ఇవ్వండి అండ్ అది రాంగ్ అని చెప్పి నేను విత్ ప్రూఫ్స్ వీడియో ఫుల్గా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.